పవన్ కళ్యాణ్ కూడా ఇట్లా తయారయ్యాడు ఏంటి, అంతకుముందు అన్న దానికి కంప్లీట్ విరుద్ధంగా ఇప్పుడు మాట్లాడుతున్నాడు అనే ప్రశ్న అనివార్యంగా వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో టర్న్ తీసుకుంటే ఆశ్చర్యం కూడా వేస్తుంది. సో అంతకుముందు సౌత్ ఇండియాకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాడు, హిందీ రుద్దడం గురించి మాట్లాడాడు, సెక్యులరిజం గురించి మాట్లాడాడు, ప్రత్యేక హోదా మీద మాట్లాడాడు, అసలు మోడీలపైన పోరాటం అంటూ కాకినాడ సభలో హిందీలో మాట్లాడాడు, కంప్లీట్గా చేగువేరా అన్నాడు, ఇప్పుడు సనాతన అంటున్నాడు. సో అంత అవసరం కొరకు, అవకాశం కొరకు ఈ స్థాయిలో తన అభిప్రాయాలు మార్చుకోవటానికి పవన్ కళ్యాణ్ రెడీ కావచ్చు, సమాజం రెడీ కాదు కదా. అందువల్ల అనివార్యంగా ఈ ప్రశ్నలు పవన్ కళ్యాణ్ మీద వస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఏంటంటే వైఖరి మార్చుకోవడమే కాదు, అసలు ఈ వైఖరి కూడా కరెక్టా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఒకటి, పవన్ కళ్యాణ్ ఏది ఆశించాడో అదైతే లభించింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు